తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ వచ్చేసి షట్ డౌన్ అయితే చేయబోతున్నారా మే 1 కి. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చెప్పుకోవాలి. మనం ఎట్లా మనం ఫిలిం టాపిక్స్ గురించే కవర్ చేస్తున్నాం కాబట్టి ఇది అందరూ కూడా తెలియాలి. ఇది ఏదైతే ఉందో తెలంగాణలో సింగిల్ థియేటర్స్ అనేవి మే 1 కి అయితే షట్ డౌన్ చేస్తామని చెప్పి ఒక థ్రెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఎగ్జిబిటర్స్ అలాగే థియేటర్ ఓనర్స్ వాళ్ళు ఎందుకు అలా ఇచ్చారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మ్యాటర్ లోకి వెళ్తే రీసెంట్ గా మనకి పర్సంటేజ్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారని చెప్పి నేను ఒక వీడియో చేశాను. దాదాపు తెలంగాణలో 19 థియేటర్లకి ఇదైతే తీసుకుని అయితే వచ్చారు. సో అంటే ఈ పర్సంటేజ్ వ్యవహారం ఏంటంటే ఇంత ముందు ఏదైనా మూవీ రిలీజ్ అయితే ఆ మూవీకి అక్కడ రెంట్ వైజ్ గా వాళ్ళు పే చేసుకుని ఆ మూవీని రిలీజ్ చేసుకునేటోళ్ళు. బట్ ఇప్పుడు పర్సంటేజ్ సిస్టమ్ ఏంటంటే మూవీ రన్ బట్టి వాళ్ళకి కూడా కలెక్షన్స్ అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మూవీ ఒకవేళ అంత ముందు అయితే ఈ రెంట్ ఇంత కట్టాలి, 50,000 ఒక షోకి రెంట్ కట్టాలంటే 50,000 కట్టేసేవాళ్ళు ప్రొడ్యూసర్స్. ఇప్పుడు పర్సంటేజ్ తీసుకుని వచ్చారు. అంటే ఇప్పుడు మూవీ ఒకవేళ ఫస్ట్ షో ఒక 50,000 మాత్రమే కలెక్ట్ చేస్తే ఆ 50,000 నువ్వు 60% మాత్రమే తీసుకోవాలి, 40% ఓనర్ కి ఇచ్చేయాలి, మిగతా వాళ్ళకి ఇచ్చేయాలి. సో ఇప్పుడు ఆ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. దీని వల్ల ఆ ప్రొడ్యూసర్స్ చాలా లాస్ అయితే అయిపోతారు. ఎందుకంటే 60% ఫస్ట్ వీక్ లో వాళ్ళకి ఇచ్చేస్తే ఇప్పుడు థియేటర్ వాళ్ళకి మేము ఎట్లా లాభపడతాం అని చెప్పి చాలా మంది ప్రొడ్యూసర్ దీని మీద కంప్లైంట్ అయితే రేజ్ అయితే చేయడం జరిగింది. కంప్లైంట్ వాళ్ళు రేజ్ చేస్తారు కాబట్టి ఈ ఎవరైతే థియేటర్ ఓనర్లు ఎగ్జిబిటర్లు ఉన్నారో ఏప్రిల్ 30 లోగా మాకు ఏదో ఒక నిర్ణయం తీసుకురాకపోతే ఈ సింగిల్ థియేటర్ పర్సంటేజ్ తీసుకొని రాకపోతే మేము థియేటర్ షట్ డౌన్ చేస్తాం అని చెప్పి అయితే సింపుల్ గా చెప్పడం జరిగింది. ఇది మ్యాటర్. సో చాలా కొన్ని స్టేట్ల అలాగే మన తెలంగాణ 19 థియేటర్ల చాలా వరకు పర్సంటేజ్ అయితే తీసుకుని వచ్చారు. మరి ఇది వ్యవహారాలు మరి ఏమంటారు? పర్సంటేజ్ తీసుకొస్తే అటు థియేటర్లకి మంచిది, అలాగే మనకి ప్రతి ఒక్క మూవీ చూడడానికి కూడా బాగుంటది. సింగిల్ థియేటర్లు ఉంటాయి. లేదు సింగిల్ థియేటర్ క్లోజ్ చేస్తే ఆ మల్టీప్లెక్స్ తోడు ఏది చెప్తే అదే నడుస్తుంది. ఇంకా ఆడ ఎంత టికెట్ పెడితే అంత చూడాల్సింది. మనం సింగిల్ థియేటర్ ని ఉంచనివ్వండి. అండ్ అలాగే ఈ సాల్వ్ ఏదో రీసాల్వ్ అయితే చేయండి. తెలంగాణ సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి దీంట్లో డెఫినెట్ గా. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.